ఆచి చికెన్ మసాలా తెలుగు ఫోక్ సాంగ్స్ తో పాటు డి డాన్స్ షో లాంటి పేరుగాంచిన షోలో పాల్గొని ఎంతో ఫేమ్ సాధించిన ఇద్దరు ఆర్టిస్టుల అక్రమ సంబంధం బట్టబయలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రెడ్డి భవన్ లో వారిని రెడ్ హ్యాండెడ్ గా నటుడి భార్య పట్టుకుంది. 20కి పైగా పలు ఫోక్ సాంగ్ లో నటుడు శివసాయి, మాధురి రాథోడ్ కలిసి నటించారు. యూట్యూబ్ లో వీరిద్దరి జోడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరు కలిసి ఎన్నో ఫేమస్ ఫోక్ సాంగ్స్ లో నటించారు. సన్న సన్న బియ్యమే, సిటీ చీర, ప్రమీల, ఫోను లేకున్నా, కళ్యాణి జర రావే, రబ్బరి గాజులు, రాత్రి రాత్రిలో, బాసింగ బాసింగ బలాలు వంటి పాటలు నటించి బాగా పాపులర్ అయ్యారు. కాగా వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఉన్న అక్రమ సంబంధం తెలిసి శివసాయి భార్య శరణ్య ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడినట్లు తెలిపింది. తన భర్త శివసాయితో మాధురి రాథోడ్ గదిలో కలిసి ఉన్నారని తెలుసుకుని నేరుగా అక్కడికి వెళ్లి వారిని పట్టుకున్నానని తెలిపారు. ఘటనపై శరణ్య వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత 7 ఏళ్లుగా తన భర్తతో కలిసి అన్యోన్యంగా ఉంటున్నానని భార్య శరణ్య తెలిపారు. మాధురి రాథోడ్ కారణంగానే తన భర్త సాయి తనకు దూరంగా ఉంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇద్దరు ఫోక్ ఆర్టిస్టుల అక్రమ సంబంధ వ్యవహారం ప్రస్తుతం అయితే చర్చాంశంగా మారింది. తెలుగు ఫోక్ సాంగ్స్ తో పాటు డ్యాన్స్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివసాయితో పాటు ఆర్టిస్ట్ శివసాయి భార్య శరణ్య వేములవాడ పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు శివసాయి, మాధురి రాథోడ్ ఇద్దరు గతంలో అనేక ఫోక్ సాంగ్స్ తో కలిసి నటించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు దీంతో వీరి జోడీకి సోషల్ మీడియాలో కూడా ముఖ్యంగా యూట్యూబ్ లో కూడా మంచి గుర్తింపు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా గత రాత్రి కూడా వేములవాడ పట్టణంలోని రెడ్డి భవన్ లో ఇద్దరు అయితే తన భార్యకైతే శరణ్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చినట్టు కూడా తెలిసింది. యూట్యూబ్ ద్వారా కూడా వీళ్ళు ప్రత్యేక ఫోక్ సాంగ్స్ ద్వారా కూడా వీళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు వీరు సన్న సన్న బియ్యమే, చితి చీర, ప్రమీల, ఫోను లేకున్నా, కళ్యాణి జర రావే, రబ్బరి గాజులు, రాత్రి రాత్రిలో, బాసింగ బాసింగ బలాలు వంటి పలు ఫోక్ సాంగ్స్ లో వీరిద్దరైతే కలిసి పనిచేసినట్టు తెలిసింది. ఈ పాటల ద్వారా కూడా ఇద్దరికి మంచి పాపులారిటీ కూడా వచ్చింది. వీరి కాంబినేషన్ కు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అదే కాంబినేషన్ పై శివసాయి భార్య చేసిన ఆరోపణలు చర్చకు అయితే దారితీసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు తన భర్త శివసాయి, మాధురి రాథోడ్ మధ్య గత కొంతకాలంగా కూడా సంబంధం ఉందని తనకు తెలిసిందని శరణ్య తన ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు కూడా సమాచారం అయితే అందింది. అంతేకాదు వేములవాడలోని రెడ్డి భవన్ లో తన భర్త శివసాయి, మాధురి రాథోడ్ ఒకే గదిలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూసేసరికి వారిద్దరు కూడా కలిసి ఉన్నట్టు తన చూశానంటూ కూడా ఆరోపణలు అయితే శరణ్య అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ విషయం స్పష్టంగా చెప్పాల్సింది ఇవన్నీ ప్రస్తుతం శివసాయి భార్య శరణ్య చేసిన ఆరోపణలు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే వాస్తవాలు చెప్తామని కూడా పోలీసులు అయితే పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 7 ఏళ్లుగా తన భర్త శివసాయితో తాను అన్యోన్యంగా జీవిస్తున్నానని కూడా శరణ్య పేర్కొంటున్న పరిస్థితిలో మాత్రం కొంతకాలంగా కూడా తన భర్త తనకు దూరంగా ఉంటున్నారని, అందుకు మాధురి రాథోడ్ కూడా నేను ఈశ్వర్ సాయిల ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 ఇయర్స్ బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్లో నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు, మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు.
తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే, నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి, పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోను స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది. ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను.